మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అస్మద్గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ ముందున్నది డాక్టర్ టికేవి రాఘవన్, విశ్రాంత గణిత శాస్త్ర అధ్యాపకుడు. గత తరంలోని 11 మంది దిగ్దంతుల దగ్గర బ్రహ్మసూత్రములు, అలాగే ద్రవిడ ప్రబంధము, అదే పద్ధతిలో పురాణములు తెలుసుకుని వృత్తిరీత్యా ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ ఇలాంటి ఛానల్స్కి, అలాగే బయట కూడా ఎవరైనా అడిగినట్టయితే వాళ్ళకు కూడా ధర్మశాస్త్ర విషయాలు, సందేహాలు తీర్చుతూ ఉంటాం. అది సంగతి. దీని వెనకాల అంతమంది పండితుల శుభాశీస్సులు ఉన్నాయి కనుక చెప్పే ప్రతి మాట కూడా ఆధారం లేకుండా చెప్పడం అలవాటు లేదు అని జ్ఞాపకం చేస్తూ, దీంట్లో చెప్పిన విశేషాలకు సంబంధించి మీరు ఒక్కసారి మూలము వెతుక్కోగలిగితే మూలము చూడండి. తరువాత ఇతర విశేషాల గురించి అడిగినట్టయితే అడగవచ్చును. పురుడు వచ్చిన రోజుల్లో, మైల వచ్చిన రోజుల్లో ఎన్ని రోజుల పాటు దేవాలయాలకి వెళ్ళకూడదు? అసలు ఈ నియమం దేనికోసము? బాగుంది. పురుడు అంటే అర్థం ఏమిటి? అంతవరకు శరీరంలో ఉన్నటువంటి ఆ బిడ్డ బయటికి రావడం జరిగింది. వస్తే శుభ్రం జరగాలి. మరి మనం కొన్ని వదిలిపెడుతూ ఉంటాం. మన శరీరంలోవే కదా. అంటే కొంచెం కఠినంగా చెప్తున్నాను. మరి మనం స్నానం ఎందుకు చేస్తున్నాం? కాళ్ళు ఎందుకు కడుక్కుంటున్నాం? అది మన శరీరంలోనే కదా. పురుడు కూడా ఒక రకంగా ఇలాంటిదే అని వేదం చెప్పింది. అంటే లోపల ఉన్న బిడ్డ బయటికి వచ్చిన తర్వాత ఈ బిడ్డకి బయట ఉన్న దోషాలు అంటుకుంటాయి. అలాగే పురుడొచ్చిన ఆవిడకి కూడా బయట ఉన్న కొన్ని రకాల దోషాలు ఉంటాయి. అది తొలగిపోవాలంటే కనీసం 11 రోజుల పాటు ఒక ప్రత్యేక స్నానం ద్వారా పోతాయి. ఇది పురుడికి సంబంధించి. మరి మృతాశౌచం, అక్కడ తమాషా ఏమిటో తెలిసిన, నిన్నటిదాకా మనతో కలిసి తిరిగిన వాళ్ళే ఇవాళ శవాల్లా పడున్నారు. ఎక్కడికి వెడుతున్నారు? శ్మశానంలోకి వెడుతున్నారు. శ్మశానం అపవిత్రం కదా, స్నానం చేస్తే పని అయిపోతుందేమో. కాదు. ఈ శరీరం వదిలిపెట్టిన వాళ్ళు పైలోకానికి వెళ్ళాలంటే మొత్తము 10 దశలు ఉంటాయి. ఇవన్నిటినీ కూడా మనకి బృహదారణ్యకోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు చెప్పాయి. అదంతా ఇప్పుడు చెప్తే బుర్ర తిరిగిపోతుంది మీకు. ఎలాగా? 10 దశలు. మొట్టమొదటగా అగ్ని. ఈ అగ్నికి అర్పించాం మనం. లేదు, వివాహం కాలేదు, పాతి పెడుతున్నాం. భూమిలో పొడవుగా అగ్ని ఉంటారు. ఈ అగ్ని తర్వాత వరుసగా వాళ్ళు మొదటగా అర్చి, దిన, వీళ్ళు తర్వాత ఆ రోజుకి అధికారి ఎవరున్నారో, తిథి ఉందే, ఆ లోకాన్ని చేరుకోవాలి. అర్చి, దిన, పక్ష. కృష్ణపక్షమా, శుక్లపక్షమా? పక్షానికి అధిదేవత, అక్కడికి చేరాలి వాళ్ళు. ఇది 3వ దశ. ఇది అయిన తరువాత ఉత్తరాయణమా, దక్షిణాయనమా, అంటే సంవత్సరంలో సగభాగం అక్కడ. అదైన దీన్నే ఊనషాణ్మాసికం ఇత్యాదిగా చెప్తారు. అయ్యింది. అయిన తర్వాత మాస, అబ్ద, వాత, మాసం గడవాలి. ఆ మాసం ఏమిటన్నది అదే సంవత్సరము. వాయుదేవుడు తర్వాత మళ్ళీ సూర్యుడు, అలాగే ఇంకొకరు వరుణదేవుడు. ఇంతమంది 10 నడవాలి. దీన్నే అర్చిరాది అంటారు. వివరంగా చెప్పటల్లా 10 దశలు దాటాలి. ఆ 10 దశ దాటేటకి అంతవరకు ఇక్కడ ఉన్నాడే, ఇతనికి ప్రేత అని పేరు. అంచేతే 10వ రోజున ఏం చేస్తాం? ఒక రాతిని పెట్టి అభిషేకం చేసి అంతా చేస్తే అక్కడి నుంచి జీవుడు అవుతాడు. అది ప్రేత కాస్త జీవుడు. ప్రేత అంటే పిశాచమని కంగారు పడకండి. ఇత ఇక్కడి నుంచి వెడుతున్నవాడు. ఈ దశలన్నీ చెప్పడానికే మనకి మైల
10 రోజులు, 11 రోజులు, 12 రోజులు, జాతిని బట్టి, దేశాన్ని బట్టి ఈ తేడా ఉంటుంది. యుద్ధంలో ఉంటారు, రోజు గడిపోతుంటాడు, మరి వీడి మైలు ఉండదా? యుద్ధం పూర్తయ్యేదాకా వీడికి మైల ఉండదు. చూడండి, కురుక్షేత్రంలో అంతమంది బంధువులే కదా, ఎవడైనా మైల పెట్టాడా? లేదు. ఇలాంటి రహస్యాలు ఉంటాయి దాంట్లోనూ. అందుకని మైల ఉన్న రోజుల్లో దేవాలయానికి వెళ్ళకూడదు. అలాగే పురుడు ఉన్న రోజుల్లో కూడా దేవాలయానికి వెళ్ళకూడదు. పురిటి స్నానం అయ్యింది అంటే 11వ రోజుని, మళ్ళీ 21వ రోజు దాకా ఆ పిల్ల కానీ, బిడ్డ కానీ, ఆ పిల్ల భర్త కానీ దేవాలయానికి వెళ్ళకూడదు. అశౌచం ఉంటుంది. ఇంచేత దేవాలయం అంటే పుణ్యక్షేత్రం కదా, అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు మనకి 10వ రోజు, 11, 12 అయిన తర్వాత, శ్రాద్ధ కార్యక్రమాలు అయిన తర్వాత ఈ చేసిన వాళ్ళు ఎవళ్ళు ఉన్నారో దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకుని దేవాలయంలో ఒక నిద్ర చేసి వెనక్కి వస్తారు. అప్పుడు వాళ్ళు దేవాలయానికి వెళ్ళచ్చు. ఈ మధ్య సాంప్రదాయ కుటుంబంలో కూడా అది అయిన తర్వాత దేవాలయానికి వెళ్ళకొట్టే కదండి అని మొదలెట్టారు. ఎప్పుడైతే 11, 12 రోజుల్లో దేవాలయంలో నిద్ర చేశారో వాళ్ళు దేవాలయాలకి వెళ్ళవచ్చును, పుణ్యక్షేత్రాలు దర్శించవచ్చును, తప్పు లేదు, ప్రదక్షిణలు చేయవచ్చును. కానీ ఆ దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు మాత్రం చేసుకోకూడదు. నా గోత్రంతో పూజ చేయండి, ఇంకోటి చేయండి, నేను వెహికల్ కొనుక్కున్నాను, వెహికల్ గదో పూజ చేయండి, ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు సంవత్సరం దాకా నిషేధము. ఈ లోపల దర్శనం చేసుకోవచ్చు. కానీ కొన్ని జాతులలో కొందరి లోపల వాళ్ళు సంవత్సరం దాకా గుడికి వెళ్ళొద్దన్నారని మమ్మల్ని. దానికి కారణం వేరే ఉంది. ఇప్పటి పరిస్థితుల్లో జాతి మతములు చెప్తే అది ఇబ్బంది అవుతుంది కనుక నేను చెప్పటం లేదు. అది ఆచారముల పద్ధతి. అందుకని వాళ్ళు ఏం చేస్తుంటారు, దేవాలయం లోపలికి వెళ్ళరు, దేవాలయం బయటే నిలబడి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళందరూ కూడా. ఇలాగా అందుకని మైల కానీ పురుడు కానీ ఉంటే దేవాలయాలకి వెళ్ళవద్దు. శుభకార్యాలు జరుగుతుంటే బాగా దగ్గర వాళ్ళు అనుకోండి, 6 నెలల వరకు అయితే నిషేధము. మళ్ళీ మీరు వెళ్ళిన దాకా ఉండి ఇది ఉండి వీళ్ళు వచ్చారు మా దగ్గరికి అని అవతరాలను అనుకుంటే ప్రమాదం. అందుకని వాళ్ళకి అభ్యంతరం లేకపోతే మీరు వెళ్ళవచ్చు. అలాగే ఈ సంవత్సరం పాటు ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు పంచాంగంలో పూర్తిగా ఇస్తారు. ఈ మధ్య పంచాంగాలు కూడా నాలాంటి వాడు ఎవడో డిస్టెంట్ ఎడ్యుకేషన్ అని చెప్పి యూనివర్సిటీలో జ్యోతిషం చదివేసి గ్రంథాలు రాసేయడం. డిస్టెంట్ ఎడ్యుకేషన్ కాదు, గురువు దగ్గర పాత గ్రంథాలు చదివి తెలుసుకోవాలి. లేక పరీక్ష పాస్ అయిపోతే అన్నీ వచ్చని కాదు, గమనించండి. అలాంటి వాళ్ళు ఎక్కువైన కారణం చేత రకరకాలుగా మొదలు పెట్టేస్తున్నారు. ఇది గమనించండి. చేత అశౌచం ఉన్నప్పుడు దయచేసి అలాంటి దేవాలయాలకి వెళ్ళవద్దు. ఆఖరికి ఓ సాంప్రదాయంలో వాళ్ళ ఇంట్లో తద్దినం ఉందనుకోండి, ఉత్తరోజులంతా శివాలయానికి వెళ్తారు, ఆ ఒక్కరోజు మాత్రం శివాలయానికి వెళ్ళరు. శివాలయం ముందు గుండ ఉంటుంది, స్నానం చేసేసి వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళు గుండములో స్నానం చేసి శివాలయం లోపల అడుగు పెట్టడం లేదంటే వాళ్ళ ఇంట్లో తద్దినం ఉంది అని అర్థం. మరి ఎవళ్ళు పెట్టారండి, ఎందుకు పెట్టారండి? ఇది కూడా ఒక సాంప్రదాయంలో కొత్తగా మొదలైంది, అది సంగతి. అలాగే ఆ రోజు దేవుడి పూజ చెయ్యరు. దేవుడి పూజ చెయ్యకూడదని లేదు, ఎందుకంటే అక్కడ శివుడు శ్మశానవాసి కనుక మేము చేయమండి, ఇది వాళ్ళ ఆచారాలు, నేను దాన్ని మాట్లాడటలేదు. అంచేత చక్కగా ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చును, కానీ విశేష పూజ చెయ్యకూడదు, అది విశేషం. అది గమనించండి. ఇది పెద్దలను అడిగితే చాలా కరెక్ట్గా చెప్తారు, అది సంగతి. అలాగే ఈ అశౌచం పూర్తయిన తర్వాత కూడా దేవాలయాలు దర్శించవచ్చును, ప్రదక్షిణలు చేయవచ్చును. అక్కడికి వెళ్ళి మీరు ప్రత్యేకించి మీకోసం పూజలు కార్యక్రమాలు అవి మాత్రం చెయ్యకూడదు. దీనికి ఆధారము అధర్వణ వేదంలో ప్రత్యేకించి
5 అధ్యాయాల్లో ఉంది. దీనికి సంబంధించి ఋగ్వేదంలో కూడా సుమారు ఒక 70 మంత్రాలు ఉన్నాయి. అది గమనించండి, పెద్దవాళ్ళని అడగండి. అంతే తప్ప మీ ఆలోచనలో పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాత్రం ప్రవర్తించవద్దు దయచేసి. మీ దగ్గర సెలవు తీసుకుంటాడు టీకేవి రాఘవన్. స్వస్తి.